స్టార్ నైన్ లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నుండి తిరుమల బస్సులను తిరిగి పునరుద్ధరణ చేయాలి. డాక్టర్ పాసం సునీల్ కుమార్. కలువాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ తెలియదంటున్న మాజీ ఎంపీ చింతామోహన్. గూడూరు పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ జెండా. అమరావతి గూడూరు నుండి తిరుమల బస్సులను తిరిగి పునరుద్ధరణ చేయాలని మరియు వాకాడు డిపో నందు ఎర్నింగ్ పర్ కిలోమీటర్ బాగా వస్తున్న సర్వీసులను పీపీసీ పేరుతో నిలుపుదల చేస్తున్నారని, వాటిని కూడా పునరుద్ధరణ చేయాలని శాసనసభలో తన గలం వినిపిస్తున్న శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. నమస్కారం అధ్యక్ష. మాది గూడూరు అధ్యక్ష. గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ అధ్యక్ష. గతంలో తిరుమలకు పోయే బస్సులు దాదాపు 15 నుంచి 20 దాకా ఆ జంక్షన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుమలకి పోయేటువంటి యాత్రికులు కానివ్వండి, అలాగే వివిధ రైల్లో వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కానివ్వండి, అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు సార్. కానీ ఇటీవల కాలంలో ఒక్క బస్సు కూడా లేకుండా మొత్తం రద్దు చేశారు సార్. దానికి కారణం గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఊరికి ఇవన్నీ కూడా మా బస్సులు, గూడూరు సంబంధించిన బస్సులన్నీ కూడా పొంగనూరుకి తరలించారని చెప్పి చెప్తున్నారు సార్. దయచేసి గూడూరు నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం సార్, కాబట్టి రద్దు చేసినటువంటి ఆ తిరుమల బస్సులని వెంటనే వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా పెద్దలు మా రవాణా శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక 15 బస్సులని గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు సార్. అవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రారంభోత్సవం చేశాను సార్. కానీ ఒక 3-4 రోజుల నుంచి అవన్నింటినీ కూడా ఆపేసి దాదాపు రోజుకి 25,000 30,000 కనెక్షన్ వచ్చేటువంటి ఆ యొక్క బస్సులంటే కూడా ఆపేసి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధికారులు చేస్తున్నారు సార్. దీనిపైన కూడా తమరు దృష్టి తీసుకొస్తాను సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే తిరుమల బస్సుల్ని గూడూరు నుంచి తిరుమలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కలువాయి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ మరియు రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలలో రాపూరు సిఐ సత్యనారాయణ, కలువాయి ఎస్ఐ సుమన్, కండలేరు ఎస్ఐ రామకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి శేషవాహన సేవ నిర్వహించారు ఆలయ అర్చకులు. అశోక్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా బైరి శెట్టి చంద్రశేఖర్ నాయుడు, పద్మావతి దంపతులు వ్యవహరించారు.
గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన గడువులోగా కుళాయి పన్ను, ఖాళీ స్థలంలో పన్ను, ఇంటి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించామని తెలిపారు. నమస్కారం. పట్టణ ప్రజలందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వర్ణ దివాస్ అనే అంశాల మీద పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి పూర్తి స్థాయి పారిశుద్ధ్యం అందించాలనే ఉద్దేశంతో గత జనవరి మాసం నుంచి మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఒక టైం లైన్స్ తయారు చేసి మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఈ శానిటేషన్ మీద మెయిన్ ఏదైతే ఉందో కాన్సెప్ట్లు ఏదైతే ఉన్నాయో డోర్ టు డోర్ కలెక్షన్, అంటే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. దీనికి ముందే ప్రతి గృహిణి ప్రతి ఇంట్లో కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ని 3 రకాలుగా సెగ్రిగేట్ చేసుకోవాలి. అది ఒకటి తడి చెత్త, 2 పొడి చెత్త, 3 ప్రమాదకరమైనటువంటి చెత్త. ఈ 3 రకాలకు సంబంధించినటువంటి చెత్తని మనం వేరు చేయాలి. గత సంవత్సరం ఈ కాన్సెప్ట్కి సంబంధించి 3 బుట్టల్ని మనం అందించడం జరిగింది. ములుగు బుట్ట, ఆకుపచ్చ బుట్ట, తర్వాత ఎరుపు బుట్ట. ఎరుపు బుట్టలో ప్రమాదకరమైనటువంటి చెత్తను మనం వేస్తాం, ములుగు బుట్టలో పొడి చెత్తను వేస్తాం, ఆకుపచ్చ బుట్టలో తడి చెత్తను వేస్తాం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే చెత్తని సులువుగా పరిష్కరించడానికి వీలవుతుంది. తడి చెత్తని మనం విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా లేదా వెర్మి కంపోస్ట్ పద్ధతి ద్వారా కంపోస్టింగ్ చేసి దాన్ని నిర్మూలించవచ్చు. తర్వాత పొడి చెత్తని అవసరమైనటువంటి వస్తువుల్ని అంటే రీయూజబుల్ని రీయూజ్ చేసుకోవటము, రీసైకిల్ చేసే వాటిని రీసైకిల్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క చెత్తని మనం డిస్పోజ్ చేసుకోవచ్చు ఎక్కడా లేకుండా. ఈ ప్రమాదకరమైన వస్తువుల్ని ల్యాండ్ ఫిల్ చేయటం ద్వారా కూడా మనం ఈ చెత్తను నిర్మూలించుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మన పట్టణంలో వచ్చే చెత్త ప్రతిరోజు 34 టన్నులు. ఈ 34 టన్నుల చెత్తని మనం తీసుకెళ్ళి మనకున్నటువంటి గతంలో 7 ఎకరాల స్థలంలో వేసాం, అది నిండిపోయింది. తర్వాత మళ్ళీ 13 ఎకరాల స్థలం మనం తీసుకొని ఇప్పుడు ఆ చెత్తని అందులో వేస్తున్నాం. ఇలా ప్రతి స్థలంలో వేసుకుంటూ పోతే కొన్నేళ్లకి మనకి స్థలం దొరకటమే కష్టమైపోతుంది. అలానే ఇందులో వచ్చేటువంటి గ్రీన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమాదకరమైన గ్యాస్లు ఏవైతే ఉన్నాయో మన పర్యావరణానికి పూర్తి స్థాయి చేటు కలిగజేసే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని నిర్మూలించుకోవాలి అని అంటే మనల్ని చెత్తని సులభమైన పద్ధతిలో మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ప్రతి గృహం నుంచి ఇది స్టార్ట్ కావాలి. ప్రతి గృహంలో ఈ యొక్క ప్రాక్టీస్ని చేయాలి. ఇళ్లలో హోమ్ కంపోస్ట్ చేసుకోవడం ద్వారా కూడా కంపోస్ట్ తయారు చేసుకొని ఈ చెత్తని తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రజల్ని, అందరూ గృహిణుల్ని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మన ఇంట్లో వచ్చే చెత్తని 3 రకాల చెత్తలుగా విడదీసి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తగా విడదీసి పురపాలక సంఘానికి అందించాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఈ తడి చెత్త ఏదైతే ఉందో హోమ్ కంపోస్ట్ చేసుకునే పద్ధతి ద్వారా కూడా మీరు హోమ్ కంపోస్ట్ తయారు చేసుకొని మీరు మన గార్డెన్లోనే ఉపయోగించుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద మన స్వయం సహాయక గ్రూప్ సభ్యురాళ్ళు, తర్వాత శానిటరీ సెక్రటరీలు మీ ఇళ్ళకి రావటం ద్వారా వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొనసాగించి మన ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారము అక్టోబర్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని చెప్పనేది మనకున్నటువంటి టార్గెట్. 100% డోర్ టు డోర్ కలెక్షను వచ్చే ఏప్రిల్ నాటికి, 100% సోర్స్ సెగ్రిగేషను అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే ఈ 3 బుట్టల విధానం కూడా మనం అందరం పాటించినట్టయితే, ఒకవేళ 3 బుట్టలు లేని పక్షంలో దాన్ని 3 రకాలైనటువంటి మన ఇంట్లో పాత పడిపోయిన డబ్బాలు కానివ్వండి ఇట్లాంటి వాటిలో స్టోర్ చేసి కూడా మన సిబ్బందికి ఇవ్వచ్చు. మేము కూడా సిబ్బందితోటి కార్యాలయం నుంచి వాళ్ళందరికీ పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ మీద పంపించడం జరుగుతుంది. సిబ్బంది కూడా విడివిడిగానే కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇది అవగాహన, ఇప్పుడు సెగ్రిగేషన్కి అవగాహన క్రియేట్ చేస్తున్నాం. రాబోయే ఈ నెల 15వ తేదీ నుంచి దాన్ని పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పోయి ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలానే రెండో అంశము సింగిల్ యూజ్ ప్లాస్టిక్.
ఈ నెల మనకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అంశం ఇచ్చింది రేపు డిసెంబర్ నెల వరకు. ఈ నెల ప్రధాన అంశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం. 2016 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ 2021-22లో అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ జెండా కార్యక్రమంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కదం తొక్కిన రైతన్నలు. రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు ఎవరికి తెలియదంటున్న మాజీ ఎంపీ చింతామోహన్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వారానికొకసారి దేశాలకు ఎందుకు వెళ్తున్నారు ఎవరికి తెలియడం లేదని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఒక్కరికి తెలియడం లేదని, వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదని చింతామోహన్ విమర్శించారు. 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. గతంలో ప్రధానిగా ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు జర్నలిస్ట్ టీమును కూడా తీసుకువెళ్లేవారని చింతామోహన్ గుర్తు చేశారు. మీడియాను తప్పించుకొని తిరుగుతున్న ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు. మోడీ దేశంలో నిరుద్యోగం గురించి ఆలోచించడం లేదన్నారు. 1,000 కోట్ల రూపాయలు తెచ్చారు. మరి ఎందుకయ్యా, చాలదు కదా, 10,000 రూపాయలు 10,000 కోట్లు ఖర్చు పెట్టుకో, మిగిలిన 50,000 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు ఒక 5,000 కోట్లు బాగుపడుతుంది. మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా నేను తెలియజేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటాడు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి సాధించాడు నేను అడుగుతున్నా. వాళ్ళ నాయన ఇచ్చినటువంటి 6-7 వేల కోట్ల రూపాయలు ఆయన మా నాయన ద్వారా సంపాదించుకున్నాడు, అవినీతిలో కూరుకుపోయాడు. మరి అంతటితో ఆగిపోవచ్చు కదా. ఆయన పైన 11 సిబిఐ కేసులు ఉంటే ఆగిపోయి ఉండొచ్చు కదా. మళ్ళా అవినీతిలో కూరుకుపోయాడు. దీంట్లో నుంచి బయట రాలేక ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, మరి పాలక పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు కూటమి ఇవన్నీ మొత్తం విఫలమైనాయని తెలియజేస్తూ జిల్లాలో ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు విద్యార్థులకు రావటం లేదు. సింహపురి యూనివర్సిటీలో కానీ, విఆర్ కాలేజీలో కానీ, జవహర్ భారతిలో కానీ ఎక్కడ రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మూసేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని. మరి ఎస్సీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి.
3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు. మరి ఓబీసీల పరిస్థితి ఇంకా అధోగతిలో ఉంది. వాళ్ళు దినంలో 2 పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఓబీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్టీల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. చల్లాయానాదుల పరిస్థితి మరి నెల్లూరు జిల్లాలో ఆ వెన్నెలకంటి రాఘవయ్యతోనే వెళ్ళింది. వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించే ప్రభుత్వాలు కానీ రాలేదు రావు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి తయారవుతోంది కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారు ప్రజలు. మరి ఎస్సీలకు మేము రిజర్వేషన్లు ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, ఓబీసీలకు రిజర్వేషన్, ఏదో కాస్తో కోస్తో మంచి పని జరిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్ప ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల వల్ల కానీ జాతీయ పార్టీ బీజేపీ వల్ల సాధ్యం కాదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని స్టాలిన్ ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. జగన్ కేసులు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు చెప్పమంటారా? మోడీ సపోర్ట్ ఫుల్గా అనుమానమే లేదు. 3000 సార్లు ఆయనకి పోకుండానే ఇచ్చేస్తున్నారు. అదే కేజ్రీవాల్కి ఇవ్వలేదు, అని తీసుకుపోయి లోపల పెట్టారు. లల్లూ ప్రసాద్ యాదవ్కి లేదు, మరి ఆయమ్మ జయలలితకు కూడా లేదు. ఈయనకు ఫుల్ సపోర్ట్ మోడీ నుంచి ఉంది. అది చాలా జాగ్రత్తగా మోడీ మెయింటైన్ చేస్తున్నాడు. చంద్రబాబును ఒక పక్క, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని సైకిల్ దొక్కినట్టు తొక్కుతా ఉన్నాడు. ఫెడరల్స్ 2 ఫెడరల్స్ పైన. వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో ఎవరికీ తెలీదు. వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ రోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను వినలా. ఆయనే ఏకైక ప్రధానమంత్రి ప్రెస్ను కలవకుండా తప్పించుకుంది అఫీషియల్ విజిట్లలో. ఇది తేడా ఒకప్పటికి ఇప్పటికి. మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు, లేదనంటే టైగర్లు అంటాడు. ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నారే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచన టైం కూడా లేదు. మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది. రాత్రి హైదరాబాద్లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరరు, ఆయన భార్య, ఆయనకు 11 వయసు వచ్చినటువంటి భార్య, కూతురు, కొడుకులు 4 చనిపోయారు. ఎందుకు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు నుండి తిరుమల బస్సులను తిరిగి పునరుద్ధరణ చేయాలి. డాక్టర్ పాసం సునీల్ కుమార్. కలువాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ తెలియదంటున్న మాజీ ఎంపీ చింతామోహన్. గూడూరు పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ జెండా.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.